నమస్తే అండి. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది బ్యాడ్ న్యూస్ కాదు, గుడ్ న్యూస్ అని చెప్పాను. అది ఎందుకు? ఎలా మనము ఈ సక్సెస్ బ్లాకు, ఇన్విజిబుల్‌గా ఉండే బ్లాక్‌ని మనం లైఫ్‌లో ఎట్లా తొలగించుకోవాలి అనేది నేను ఫస్ట్ ఈ వీడియోలో థియరీ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దాన్ని హీలింగ్ చేస్తాను. సరేనా? సో, ఫస్ట్ ఆహ్, చాలా కొత్త కొత్త టర్మ్స్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. కొంచెం శాంతంగా మళ్ళా వినండి. సో, ఫస్ట్ మనం స్టార్ట్ చేసేదేంటి? మన కర్మ. ఈ కర్మ అనేది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏంటి? మనము హ్మ్, ఈ సక్సెస్ బ్లాక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి గదా! ఆ స్టార్ట్ పాయింట్ అక్యుములేటెడ్ కర్మని సంచిత కర్మ అంటాం. ఎలా స్టార్ట్ అయ్యి ఉంటుంది ఈ కర్మ? నేను ఒక నేను ఒక డివైన్ బీయింగ్ కావచ్చు, సెలెస్టియల్ బీయింగ్ కావచ్చు, నేను ఒక రిషి కావచ్చు, నేను ఒక సామాన్యుడు కావచ్చు, ఒక నాగ కావచ్చు, ఒక ఆవు కావచ్చు, ఒక పక్షి, ఏదో ఒక రూపంలో ఉండే జీవి కావచ్చు. అయితే నేను నా చెడు సంస్కారాల వల్ల అహంకారం గాని, ఒక కోపం గాని, కామం గాని, జెలసీ గాని, షేమ్ వల్ల గాని, ఏదైనా ఈ 6 షడ్గుణాల వల్ల సక్సెస్‌ని నేను వద్దనుకున్నాననుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సక్సెస్ చేస్తున్నాను. సక్సెస్ కోసం వర్క్ చేస్తున్నాను ఒక జన్మలో. కానీ చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఆ పాత్. అబ్బా! ఏంట్రా బాబు సక్సెస్ అంటే ఇంత కష్టపడాలా? దానికన్నా హాయిగా ఇంట్లో ఉంటే బెటర్ కదా! ఎందుకు ఇంత కష్టపడాలి అని నేను అనుకున్నానంటే గట్టిగా అదొక ఇంప్రింట్ అయిపోతుంది నా ఒక దాంట్లో. పుట్టిందేమో నేను సక్సెస్‌ఫుల్ కాడానికి. కానీ ఆ పాత్‌లో ఉన్నప్పుడు నేను భయంకరంగా రెసిస్ట్ చేశాను. అదంతా ఇంప్లీట్ అయిపోయి ఇంక జన్మలో నాకు సక్సెస్ వద్దు, సక్సెస్ వద్దు, సక్సెస్ వద్దు అనేసుకుంటా. అలా ఉన్నప్పుడు నా ఈ జీవి ఎప్పటి వరకు ఎగ్జిస్ట్ ఉంటుందో అప్పటి వరకు నేను సక్సెస్ కాలేదు. సో, అదొక ఇంప్రింట్. అది సంచితంలోకెళ్ళిపోయింది. సో, ఆ జన్మలోకొచ్చినప్పుడు అది ఆగామి అయ్యి మళ్ళీ సంచితంలోకి యాడ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి? నేను సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. కానీ పక్కనోళ్ళు నన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. ఒకటే కుళ్ళేసుకొని, దానివల్ల నేనెక్కడో మనసులో గట్టిగా అనేసుకుంటా. అబ్బా! ఇంత సక్సెస్ వల్ల ఇంత కష్టాలైతే ఎందుకు సక్సెస్ హ్యాపీగా ఏదో సామాన్యుడిగా ఉంటే బాగుండేది అని అనుకుంటా. అప్పుడు మళ్ళీ అదొక సంచితం కర్మ యాడ్ అయితది. అంటే అదొక డెవలప్ అవుతుందన్నమాట. ఇవన్నీ వేరు వేరు సిట్యుయేషన్స్ అండి. అన్నీ ఒకేసారిగా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అలా గూడా జరుగుతుంది. అది ఒకరికి సంచితం కర్మలాగా యాడ్ అయిపోతుంది. ఇంకొకసారి ఏమవుతుంది వాళ్ళు యారగెంట్‌గా ఉండొచ్చు. యారగెంట్‌గా ఉండడం వల్ల ఋషులు వాళ్ళకి కానీ, దేవతలు గాని వాళ్ళకి శాపం పెట్టుండొచ్చు. నీ యారగెన్స్ తగ్గేదాకా నీకు సక్సెస్ ఉండదు గాక అనేసి. సో, అప్పుడు వాళ్ళు ఆ యారగెన్స్‌ని తగ్గించుకోవడం అనేది లెసన్. దాని బదులు నాకు సక్సెసే వద్దని బ్లాక్ తీసేసుకుంటారనమాట. సో, దానివల్ల సక్సెస్ బ్లాక్ అయిపోతుంది. అది 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 కొంతమందికి సంచిత కర్మలాగా వర్క్ అవుతుంది. ఇంకొంతమందికి వాళ్ళ యాన్సెస్టర్సు కష్టపడి, 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 కష్టపడి సక్సెస్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్నాక వాళ్ళకు ఏదో హ్యూమిలియేషన్ జరగడమో, అవమానము జరగడమో, ఒక థ్రెట్ జరగడమో, చంపేయడమో అలాంటివి ఏవో జరుగుంటే, అమ్మో! ఇలా నేను అందరికి కనపడేలాగా ఉన్నాను గాబట్టి ధనవంతులుగానో, సక్సెస్‌ఫుల్‌గా పర్సన్‌గానో ఇలా నన్ను ఇలా చేశారు గాబట్టి నేనెప్పుడు ఇంక లైట్‌లోకి రాగూడదు. మీడియాకర్‌గా ఉండాలి. మిడిల్ క్లాస్‌గా ఉంటే బెటరు. నేను సక్సెస్‌ఫుల్ కానే కాకూడదు అని ఫీల్ అయిపోతాం అనమాట. సో, అప్పుడు గూడా మనం అది సంచితం అయిపోతుంది. ఉండడం తప్పు లేదండి. కానీ రీజన్ వల్ల అది సంచితం అయిపోయిందనమాట. అంటే ఆ జీవి సక్సెస్‌గా ఉండాలి. కానీ తను వద్దనుకున్నాడు. ఏదైనా దేవుడికి రివర్స్‌లో చేసామంటే అది కర్మ రివర్స్‌గా అయిపోతే సంచితంలో యాడ్ అయిపోతుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఇలానే అన్నమాట. కొన్నిసార్లు భూతాలు, ప్రేతాలు, పిశాచాలు బౌండ్ చేసేసి మనల్ని చిన్ పాతకాలపు సినిమాల్లో లాగా వాళ్ళని కార్డ్స్ ఉంటాయన్నమాట. నేను చాలా మంది హీల్ చేసినప్పుడు ఇక్కడ ఎనక నుంచి, ఎనక నుంచి. ఆ కార్డ్స్‌ని గూడా వల్ల వాళ్ళు ఎంత వీళ్ళు చేస్తున్నా వీళ్ళకి ఎనక ఏదో పుల్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. ఊబిలాగా ఏదో తాళ్ళతో గట్టిగా పట్టినట్టు. ఎంతో ఫోర్స్‌గా వాళ్ళు వర్క్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తుంటారు. అయినా గూడా అది వెనక్కి పట్టి లాగేస్తూ ఉంటుంది. అక్కడ ఇప్పుడు మనం కార్డ్‌లు కట్ చేయాల్సొస్తదన్నమాట. సో, అలా కర్సులుంటే కర్సులు రిమూవ్ చేయాల్సొస్తది. మన కర్స్‌ని మనం రిమూవ్ జేసుకోవాలి. లేదు అంటే ఆహ్, మనమే చేసుకున్న ఒక ప్రతిజ్ఞలు చేసుంటే దాన్ని మనం డిలీట్ చేసుకోగలగాలి. కొంతమందితో గ్రూప్‌తో గాని మనం బిట్రే అయ్యామనుకోండి, వీళ్ళందరితో మోసపోయాం. అమ్మో! సక్సెస్ ఉంటే ఇలా అందరూ నన్ను మోసాలు చేసేస్తారు కాబట్టి నేనంత భయపడుతూ ఉండాలా ఎవరెవరు నన్ను మోసం చేసేస్తారో బాబోయ్! వద్దు నాకు ఈ సక్సెస్ అనుకున్నాం.
సో మనకి ఈ జన్మలో భయంకరంగా ఎవరు ఎవరిని మోసం చేసేస్తారో, నన్ను ఎక్కడ వెనకబుట్టు పొడుస్తారో అని భయం ఉంటదన్నమాట. ఏం రీజన్ ఉండదు. ఎవరు చేసినా చేయకపోయినా మనకు ముందు భయం ఉంటదన్నమాట. కొన్నిసార్లు ఆ సిట్యుయేషన్స్ కూడా మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం దాని ద్వారా. అలా అది కూడా సంచితం అవుతుంది కొంతమందికి. ఇంకొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనం నిండు సభలో ఉన్నాం. వాళ్ళు మనం ఏదో చెప్తుంటే మనల్ని అవమానించారు. లేదా మనల్ని నవ్వారు, మనల్ని చూసి క్రిటిసైజ్ చేశారు, జడ్జ్ చేశారు. దానివల్ల మనం షేమ్‌గా ఫీల్ అయ్యాము. సో మనకిక్కడ సక్సెస్ అంటే షేమ్‌తో ముడుంటుందనమాట. సో మనం షేమ్ ఎక్కువ గదా! సిగ్గు ఎక్కువ గదా! నాకు సక్సెస్ అంటే ఇంత నన్ను షేమ్ చేస్తారంటే నాకు ఆ సక్సెసే వద్దనుకో. సో ఆ టైంలో మనం షేమ్ రిలీజ్ చేయగలగాలి. కొన్నిసార్లు భయం. ఎందుకంటే క్రిటిసైజ్ చేసుంటారు కాబట్టి. బాగా మనల్ని జడ్జ్ చేయడమో, క్రిటిసైజ్ చేసుంటారు. సో మనకి సక్సెస్ అంటే భయం అన్నమాట. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటది కొంతమందికి. కొంతమందికి విజిబుల్‌గా లైమ్‌లైట్ సెంటర్ ఆఫ్ అటెన్షన్, పబ్లిక్ స్పీకింగ్ లేదా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలి అంటే వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉంటది. నేను వర్తీ కాదు అనుకుంటుంటారు. ఎందుకని అంటే ఏదో ఒక జన్మలో వాళ్ళని కొంచెం ఇట్లనే చేసి ఉండడం వల్ల అన్నమాట. కొన్నిసార్లు వాళ్ళ పవర్‌ని వాళ్ళు మిస్‌యూటిలైజ్ చేసుకుంటారు. అప్పుడు నాకసలు పవర్ వద్దు. నా చేతిలో పవర్ ఉంటే మంచిది కాదు. నేను దాన్ని బాగా యుటిలైజ్ చేసుకోలేదు. అంటే ఇప్పుడు కొంతమంది ఇలా ఉంటారు గదండీ! కొంతమందిని నరికిచ్చేయడాలు, అట్లా రాజులుగా వండుకొని. అప్పుడు వాళ్ళు ప్రతిజ్ఞ చేసుంటారు. ఇలా పవర్ ఉంటే నేను ఇలా చేసేది మంచి పని చేయకుండా. ఈ పవర్ ఎందుకు నాకు వద్దురా బాబు నాకు ఈ పవర్ అనుకుంటాం. ఇంక ఈ జన్మలో మనం ఎంత పవర్ కోసం వర్క్ చేస్తున్నా కాదనమాట. ఆ పవర్‌ని మనం ఆ బ్లాక్‌ని రిలీజ్ చేయగలగాలి. అలా రకరకాలుగా ఉంటాయన్నమాట సంచిత కర్మలు. ఈ కర్మల్లో కొంచెం తీసి ఓకే. నువ్వు ఇప్పుడు అంటే ఇలా మనం ఇది నేను సక్సెస్ గురించి లైఫ్ ఒక టార్చ్ లైట్ ఏసాను. ఇట్లా రిలేషన్స్, ఇట్లే పైసలు, ఇట్లే హెల్త్ అట్లా రకరకాల యాంగిల్స్ అంతా కలిపి సంచితం అయిద్ది. ఈ సంచితంలో ఒక సక్సెస్ అనే ఒక చిన్న ఎలిమెంట్‌ని తీసుకొని దేవుడు చెప్తారు. ఇగో దీని మీద వర్క్ చేయమ్మా ఈ జన్మలో నువ్వు సక్సెస్ కావాలి అంటారు. మనకి ఈ బ్లాక్ ఉంటుంది. ఈ కర్స్ ఉంటుంది. ఈ యొక్క డెసిషన్ తీసుకొని ఉంటాం. ఈ కాంట్రాక్ట్ తీసుకొని ఉంటాం. జనాలతో మనం వర్క్ చేయకూడదు అనేసి. ఇవన్నీ లైవ్‌లో ఉన్నప్పుడు మనం ఎంత వర్క్ చేస్తున్నా మనకు తెలియకుండా సక్సెస్ కాలేకుండా దాంట్లో ఉండే డిసప్పాయింట్‌మెంట్స్, ఫెయిల్యూర్స్ వల్ల మనం మళ్ళీ అదంతా ఆగమ కర్మ అయిపోయి అది సంచితంలోకి యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ చచ్చిపోతాం. చచ్చిపోయాక మళ్ళీ ఏమ్మా సక్సెస్ మీద నువ్వు వర్క్ చేసావా? ఓవర్‌కమ్ అయిపోయావా? అని మనం దేవుడి ముందు చూసుకుంటుంటే లేదండి అంటాం. ఇంకా చేయలేకపోయాం. సో మళ్ళీ పుడతాం. అలా ప్రతి పుట్టక మనం ఎన్నెన్ని జన్మలు డిలే అయితుందో మనం ఈ కర్మల నుంచి మనం వర్క్ రివర్స్ చేసుకోకుండా అంటే ఆ జన్మలో అది జరిగింది. ఈ జన్మలో అది జరగాలని రూల్ లేదు. కానీ మనం మర్చిపోయాం కాబట్టి దాన్నే ఏలాడతాం అన్నమాట. అటువంటప్పుడు ఏమవుతుంది అంటే అది అయ్యేదాకా మనం జన్మలెత్తుతూనే ఉంటాం అన్నమాట. నన్ను పర్టిక్యులర్‌గా నాకు అర్థమైనంత వరకు ఎందుకు నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఈ టాపిక్ మీద. మీరు ఇంత సైకలాజికల్ ఎక్స్‌పర్ట్ అయితే యూట్యూబ్ వీడియోలు కూడా సైకాలజీ మీద చేసుకోవచ్చు కదా మేడం. ఎందుకు కర్మ వీటి గురించి చేస్తున్నారు అంటే నాకు నాకు చెప్పిన గైడెన్స్ ఏంటి అంటే నా 10 ఇయర్స్ ఆఫ్ రిసర్చ్ నేను సైకాలజీ దాకా చేశాను. ఇంకొక 2 ఇయర్స్ వచ్చి ఎనర్జీ సిస్టమ్స్ మీద చేశాను. నాకప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే ఇదంతా ఒక పెద్ద స్టాక్. ఒక పెద్ద లేయర్ అప్రోచ్ ఉల్లిపాయలాగా. సో కర్మ నుంచి ఎనర్జీ నుంచి మన సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి మన ఎమోషన్స్ నుంచి మన యాక్షన్స్. దేవుడు ఈ 5 చోట్ల నుంచి ఎక్కడైనా ఇంటర్ఫియర్ అయ్యి మొత్తాన్ని మార్చేయగలుగుతారు. ఇలా ఉంది ఈ థియరీస్ అంతా. అండ్ నన్ను బేసిక్‌గా ఎందుకు చేసుకున్నారో నాకు తెలిసిందేంటి అంటే ఇప్పుడు ఇలా చాలా మంది ఇప్పుడు మీరున్నారు, నేనున్నా. అలా మనం ఏదో చేసి మానవ జన్మలు ఎత్తాం. పాపం చేయకపోతే మనం మానవ జన్మ ఎత్తం. తెలిసిన విషయమే. అయితే మనం దేనికోసం వచ్చామో అది క్లియర్ చేసుకోకుండ్రా అని పంపిస్తే అది క్లియర్ చేసుకోకుండా ఇంకొన్ని యాడ్ చేసుకొనొచ్చి పుట్టుకట్లా మనం పుడుతూనే ఉన్నాం. అలా అందరం మోక్షం పొందాల్సిన వాళ్ళం ఇట్లనే ఇంకా కొట్టుకుంటూ ఉంటే భూదేవికి ఎంత భారం అయిపోయింది చూడండి. తెలుస్తోందా? దానికోసం అని చెప్పి ఇలా నన్ను ఒక హీలింగ్ ఎలిమెంట్స్‌ని నేర్పించి ఇలాంటి సైకిల్ ఎబిలిటీస్‌ని ఇచ్చి మానవాళికి కొంచెం సేవ చేయమని పంపించారన్నమాట. అందుకనే నేనేం చేస్తున్నాను హీలింగ్ వీడియోస్ చేస్తున్నాను. నేను చెప్తూ ఉంటానండి ఇవన్నీ మీకెందుకు నేను వండర్‌ఫుల్‌గా చెప్తున్నాను నా లైఫ్‌ని అంటే హ్మ్. ప్రతి ఒక్కరం మన దిశని మార్చుకోవాలన్నమాట. మనం ఏదో చేద్దామని వచ్చాం. మనం ఏదో చేస్తూ ఉంటాం.
కానీ మనకు దేవుడు ఇచ్చాల్సిన దారి ఇంకోటి, దాన్ని కనుక్కోవాలి. సో ప్రత్యేకంగా సక్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ సక్సెస్ అనేది ఇప్పుడు మనం సంచిత బ్లాక్ లో మనకి సక్సెస్ బ్లాక్ ఉంది. అది ఎలా వ్యక్తపడుతుంది, మనం ఫస్ట్ ఒక ఆరాస్ గురించి చెప్పాం, ఇలా 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 ఇంపాక్ట్ అయ్యి మన దాంట్లోకి వస్తుంది అండి అని, చక్రాస్ లోకి వస్తుందండి అని. ఇంకొంచెం డీప్కి పోదాం ఈ వీడియోలో. మైండ్ లోకి ఎలా వచ్చింది అంటే, మనకి అంతఃకరణ ఉంటాయి అన్నమాట సమాసాలు. ఆ అంతఃకారణ సమాసాలు ఏం చేస్తాయంటే, మన మనసుని, మన బుద్ధిని, మన అహంకారాన్ని, మన చిత్తం, ఈ 4ని ఇంపాక్ట్ చేస్తాయి. ఎలా? సక్సెస్ బ్లాక్ అక్కడ ఉంది అంటే, మనకి ఇక్కడ మనసులో మనకి స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే, ఎట్లది అంటే మన చక్రాస్ నుంచి మన మనసు, మన మైండ్ లోనే ఇక్కడ యాక్షన్స్ తీసుకునేది. అది ఎలా వస్తుంది అంటే డివిజన్, చక్రాస్ నుంచి మళ్ళా రివర్స్ లో మైండ్ లోకి ఎట్లా మొత్తం ఇవంతా యాడ్ అయ్యి మనకి బ్లాక్ చేస్తాయి సక్సెస్ పార్ట్స్ ని అంటే, మన మనసు వచ్చి ఏదైనా ఒక విషయము అంటే, ఏదైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జన్మలో మనము పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం చేయడం వల్ల మనల్ని ఎవరైనా ఒకరు హ్యూమిలేట్ చేశారనుకోండి, ఈ జన్మలో మనం కానీ పబ్లిక్ స్పీకింగ్ చేయాలి అంటే యాంగ్జైటీ ఫీల్ అవుతాం అనమాట, అవాయిడ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మనల్ని అందరు ఎందుకు అవమానించారు, మనం అంటే వాళ్ళకి ఒక మంచి రిలేషన్ లేదు కాబట్టి. సో ఈ జన్మలో నేను అందరికీ పీపుల్ ప్లీజ్ చేస్తూ ఉంటా, అందరినీ నేను కానీ చక్కగా చూసుకుంటూ ఉంటా, నన్ను ఎవరు కమెంట్ చేయరు కదా, నన్ను ఎవరు జడ్జ్ చేయరు కదా, సో అందరితో నేను ఫ్రెండ్స్ గా ఉంటా. సో నాకు చేత అయినా చేతకపోయినా కష్టపడి ఓర్చుకొని నన్ను బాధ పెట్టుకుంటూ పక్కన హెల్ప్ చేస్తూ ఉంటా. చాలా బర్డన్ గా ఉంటుంది, అయినా కూడా చేస్తా. కానీ ఇది ఎందుకు చేస్తానో తెలియదు. నేను మంచి అమ్మాయిని, నేను మంచి ఆయన్ని, అందరికీ హెల్ప్ చేయడం నా నైతం అలా అనుకుంటాం అనమాట. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆ కర్మ నుంచి, మన చక్రాస్ లోంచి మనకి మైండ్ ఇన్ఫ్లుయెన్స్. అది ఏమైనా చెయ్యాలా అంటే ఒకటే ఓవర్ థింక్ చేస్తాం, చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది. సో థింక్ చేసి ఆ ఓవర్ థింకింగ్ ఎందుకని? అది యాక్షన్ తీసుకోవడానికి కావచ్చు, లేదు అంటే ఓకే నన్ను చేయాలి అంటే నేను చాలా నాలెడ్జ్ పర్సన్ ఉండాలి అందుకని బ్రెయిన్ తెగ యూజ్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట, నాలెడ్జ్ అక్యుములేషన్, అలా కూడా కావచ్చు. ఇది ఒక థ్రెడ్ అండి, ఇలా ఎన్ని థ్రెడ్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎన్ని సినారియోస్ చెప్పి ఆ సినారియోస్ నుంచి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. అది నేను చూసింది హీలింగ్ చేస్తున్నప్పుడు విషయాలు. అలా మనస్సుని చంచలం చేస్తుంది. బుద్ధిని ఏం చేస్తుంది? నేను ఏం యాక్షన్స్ తీసుకోవాలో ఆ యాక్షన్స్ తీసుకోకుండా మన డెసిషన్స్ ఇంకోట్లాగా ఉంటాయి అన్నమాట. ఇచ్చేయాలి అంటే ఇది చేస్తాను, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. నా ఆత్మ వచ్చి, నా జీవి లేదు గైడెన్స్ లేదు పక్కనోళ్ళు ఒకటి చెప్తుంటే నేను ఇంకొకటి చేస్తా. ముద్ర బాబును వచ్చి చేయొద్దంటే నేను అదే చేయాలని పోతాను అనమాట. నా మైండ్ అలా పనిచేస్తుంది, వద్దనిపిస్తుంది అనమాట నాకు. అది బుద్ధి. నా అహంకారం ఏం చేస్తుంది? నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా అంటే నా ఈగో అనమాట, నేను ఎంతే అన్లక్కీ, సెల్ఫ్ వాల్యూయింగ్ లోకి వెళ్ళిపోతుంటా. నేను పుట్టిందే నాకు కొన్ని జన్మలు అంతేరా బాబు, ఇంకా కష్టపడడానికే పుట్టేవి, మా జీవితం ఎందుకుంటాయో అట్లా, ఎప్పుడు మేము స్ట్రగుల్ అవుతూనే ఉంటాము అని మనల్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే ఫాల్స్ ఐడెంటిటీ అని చెప్పాను మాయా లాస్ట్ వీడియోలో. ఇదన్నమాట. నన్ను నేను ఎలా ఐడెంటిఫై చేసుకుంటాను అంటే ఒక లూజర్ గా, ఒక ఫెయిల్యూర్ లాగా, ఒక హార్డ్ వర్కర్ లాగా, స్ట్రగుల్ లాగా. పక్కన వాళ్ళు కొంచెం మంచి జీవితంగా వాళ్ళని చూసి నేను జెలస్ ఫీల్ అయ్యేటట్టుగా కొన్ని కేసుల్లో ఇలా మన ఐడెంటిటీ ఉంటది అనమాట, మనల్ని మనం మలుచుకుంటాం. ఇంకా చిత్తం ఎలా ఉంటుంది? మన ఏదైతే ఆ సంస్కారం ఉంటుందో, మనం నన్ను వాళ్ళు అవమానిస్తారు అని అనుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను అది బయట వాళ్ళ ముందు నేను మాట్లాడకూడదు, నన్ను అవమానిస్తారు అనేదాన్ని నేను నా చిత్తంలోకి యాడ్ చేసేసుకుంటాను. సో బయట వాళ్ళు ఉన్నప్పుడు నన్ను కమెంట్ చేస్తారని అది గుర్తు చేస్తుంది మనసుకి, అప్పుడు మనసు యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఏం చేయాలంటే దానికి నేనే, వాళ్ళు అది చేయకుండా ఉండనంటే నేను ఏం చేయాలి? వాళ్ళని బాగా పీపుల్ ప్లీజ్ చేయాలి. సో నేను పీపుల్ బాగా ప్లీజ్ చేస్తా అని చెప్పి వాళ్ళని ప్లీజ్ చేసేసి, వద్దనుకున్నా లేకపోయినా, అడిగినా అడగకపోయినా అంతే నా జన్మ, అందరికీ ఇట్లా చేసుకుంటూ ఉంటాను నేను అని అహంకార. అది మన ఇవన్నీ
మనకి డిస్టార్షన్స్ లాగా అన్నమాట. అంటే అవి ఉండవు, కానీ మనమే దాన్ని ఉన్నాయని ఊహించుకుంటుంటాం అనమాట. స్ట్రగుల్ నా లైఫే స్ట్రగుల్ అలా తీసుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి ఎలా మన అనవమల కర్మమల అని చెప్పాను ఒకసారి, దాంట్లోకి ఎలా యాడ్ అవుతాయి అంటే, ఇవన్నీ మన మనసులో వండుకొని మన మైండ్ లో పెట్టుకొని, ఇవన్నీ 4 ఫార్మ్స్ అండ్ మైండ్ అనుకుంటాం, కానీ అన్ని ఒకటే 4 పెటల్స్ అనుకోండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి యాక్టివేట్ అయిపోతుంది. డెసిషన్ మేకింగ్ టైంలో మనకి బుద్ధి యాక్టివేట్ అయిపోతుంది. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయిపోయి అనవమల ఏం చేస్తుంది అంటే డివైన్ గైడెన్స్ చూడకుండా చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, నాకు మైండ్ లో ఏముంటాయి, నేను అన్డిజర్వింగ్, సక్సెస్ అనేది వాళ్ళకి వస్తుంది కానీ నాకు రాదు, వాళ్ళకి అవుతుంది కానీ నాకు చేత కాదని, కానీ నేను కష్టపడతా, కానీ నాకు మనసు లోపల ఏమవుతుంది, నేను హార్డ్ వర్క్ కావచ్చు లేదా అసలు హార్డ్ వర్కే చేయకపోవచ్చు, కానీ మైండ్ లో నా అనవమల ఎలా ప్రకటితం అవుతుంది అంటే, నేను చాలా చిన్నదాన్ని, నా చేత ఏమీ కాదు, నేనేమీ చేయలేను, నాకుండే నేను ఏ జన్మలో ఒక జన్మలో నేను ఒక సభలో స్పీచ్లు ఇవ్వగలిగాను అంటే నేను ఎంత పెద్ద జ్ఞాని అయి ఉంటాను, ఆ విషయం నేను మర్చిపోతాను. ఈ జీవి యొక్క గొప్పతనాన్ని తక్కువ మర్చిపోతా. ఎందుకని? దైవ అనుజ్ఞ లేదు కాబట్టి. దేవుడు అనేది డిస్కనెక్టెడ్ లో ఉంటాం అనమాట. దానివల్ల ఎంత అంటే అంత అలా ప్రకటితం అవుతుంది. తర్వాత వచ్చేసేసి మాయామల. అది ఎలా ప్రకటితం అవుతుంది? ఇట్స్ కాంపిటేటివ్. నేను చాలా గెలవాలని ట్రై చేస్తా. అంటే వరల్డ్ అంతా చాలా కాంపిటీషన్, అబ్బా నేను కానీ హార్డ్ వర్క్ చేయకపోయానంటే ఎక్కడో వెళ్ళిపోతాను, అసలు వరల్డ్ అంతా హైరార్కీ మీద నడుస్తుంది, సో నేను పెద్దవాళ్ళని అందరికీ మస్క కొట్టుకుంటూ ఉండాలి, లేకపోతే నన్ను ఎవరో తొక్కేస్తారు, నా చేత కాదు. సక్సెస్ అనేది పవర్ఫుల్ వాళ్ళకే నప్ప గొప్పడికి వస్తుంది, మనకి రాదు. అన్ఫార్చునేట్ గా నేను కాదు, ఆ చూజన్ సెట్ లో నేను లేను. సో ఈ యొక్క సక్సెస్ కావాలి కానీ కాలేదు అనే ఒక నిరాశ, దాంతో ఏమవుతుందంటే ఒక రకమైన మనం ఐసోలేషన్ గా, ఏంటో దేవుడు కూడా ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు, నేను ఒక ఒంటరిగా ఈ పోరాటాన్ని పోరాడాలి అనే ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అంటే మన సక్సెస్ కోసం మనం ఒంటరి, నేను ఒక్కలమే దీని మీద వర్క్ చేస్తున్నాను, ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు, ఇంత కష్టపడి లోకల్లో నేను ఒక్కడినే సక్సెస్ కోసం ట్రై చేస్తున్నా అన్నట్టుగా మన మోడ్ ఉంటుంది అనమాట. ఇండైరెక్ట్ ఇవన్నీ లోపల ఉంటాయండి, బయట మాత్రం మనం సక్సెస్ కోసం నిరంతరం హార్డ్ వర్క్ చేస్తున్నట్టే ఫీల్ అవుతూ ఉంటాం, కానీ లోపల మనం ఒక్కొక్కటి మనం పొరల్ని చూసుకుంటూ పోతే ఇవి ఉంటాయి అన్నమాట మన లోపల అంతర్గతంలోకి. కర్మ వల్ల ఎలా ప్రకటితం అవుతుంది? ఏదైనా ఒకటి చేయాలంటే ఆత్రం అనమాట, ఇది చేయకపోయామంటే నాకు సక్సెస్ రాదు, సో ఎంతైనా కష్టపడి చేస్తాను అంటే ఈజ్ అండ్ గ్రేస్ ఉంటుంది, ఎప్పుడూ జాయ్ ఉంటుంది అనమాట ఒక పని చేసే దాంట్లో. 24 గంటలు ఓహో ఇది చేయలేదంటే నాకు సక్సెస్ రాదు, సో నేను చేయాల్సిందే, నాకు కష్టమైనా నేను చేయాల్సిందే. ఇప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, కొన్ని కష్టం ఉంటాయి, ఇప్పుడు అందులో మనం ఎంజాయ్ చేయలేము అనమాట. ఇప్పుడు కష్టము, ఇప్పుడు కొత్తగా ఏదైనా పని చేస్తుంటే కష్టం ఉంటాయి, కానీ అవి మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫియర్ ఉంటుంది అనమాట, ఇది చేయకపోతే నేను ఫెయిల్ అయిపోతా, ఒక అవుట్పుట్ కోసం ముఖ్యమైన అటాచ్మెంట్, ఇంత నెంబర్లు ఉంటేనే నేను గెలిచినట్టు, ఇంత డబ్బులు ఉంటేనే నేను సక్సెస్ అయినట్టు, ఇట్లుంటేనే నేను సక్సెస్ అయినట్టు, ఆ అవుట్కమ్ మీద అది రాలేదంటే పిచ్చ స్ట్రెస్, ఒక రకమైన అలజడి, రెస్ట్లెస్నెస్ అలా ఉంటుంది అనమాట. సో మనం ఏం యాక్షన్స్ తీసుకోవాలో అన్ని ఆతృత, ఫియరు, అటాచ్మెంటు, ప్రైడ్, రాకపోతే ఏంటి అని కంపారిజన్స్, ఇట్లే ఉంటుంది అనమాట మన లైఫ్ మనం చేసుకునే యాక్షన్స్ అన్ని. అంతేగాని ఒక ఈజ్ అండ్ గ్రేస్, ఒక గైడెన్స్ లో మనం పోతున్నట్టు, డివైన్ చెప్తుంటే మనం యాక్షన్స్ తీసుకుంటున్నట్టు అలా ఉండవు అన్నమాట. కానీ అంటే బేసిక్ గా లైఫ్ అనేది చాలా కష్టంతో కూడిన ఒక విషయం లాగా అనిపిస్తుంది అనమాట. సో ప్రతిసారి మనం ఫెయిల్ అవుతూ ఉంటాం అనుకోండి,